యాడ్స్ చేస్తున్న క్రమంలోనే హీరోయిన్స్గా మారి సక్సెస్ సాధించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలో వైరల్ అవుతున్న ఈ బ్యూటీ కూడా కెరియర్ స్టార్టింగ్లో రస్నా యాడ్లో నటించింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. చాలామంది హీరోయిన్లు కెరియర్ స్టార్టింగ్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్స్గా కూడా సక్సెస్ అయ్యారు. అలాగే మరికొంతమంది కెరియర్ బిగినింగ్లో యాడ్స్లో కనిపించి ఆ తర్వాత హీరోయిన్స్గా రాణించారు. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న యాడ్లలో ఈ యాడ్ కూడా ఒకటి. అదే రస్నా యాడ్. సమ్మర్ రాబోతుందంటే చాలు ఈ యాడ్ బుల్లితెర మీద టీవీల్లో బాగా సందడి చేస్తుంది. అయితే ఈ యాడ్లో నటించిన చిన్నారి ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ అని మీకు తెలుసా? ఈ హీరోయిన్ నందమూరి హీరోలతో ఆడిపాడింది. తన అందచందాలతో కుర్రాళ్లను కట్టిపెడుతుంది. అయితే రస్నా యాడ్లో కనిపించిన చిన్నారి మరెవరో కాదు, టాలీవుడ్ హీరోయిన్ అంకిత. రస్నా యాడ్లో కనిపించిన చిన్నారి టాలీవుడ్ హీరో అంకిత అని చాలామందికి తెలిసి ఉండదు. అంకిత అంటే తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించిన హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించారు. భూమిక, అంకిత ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అంకిత తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. చైల్డ్ ఆర్టిస్ట్గా అంకిత తన కెరీర్ని స్టార్ట్ చేసింది. రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి ఆ తర్వాత రస్నా బేబీగా గుర్తింపు తెచ్చుకుంది. లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాలో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత అంకిత సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు అనే సినిమాల్లో నటించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా సినిమాలకు దూరమైంది. చాలామంది అంకిత అభిమానులు ప్రస్తుతం ఆమె ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటే గూగుల్లో గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అంకిత అంతగా యాక్టివ్గా ఉండదు. గూగుల్లో కూడా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు తక్కువగానే దొరుకుతాయి.